అప్పుడప్పుడు మనలో చాలా మంది అంటుంటారు, పాతకాలం మనుషులు ఉన్నంత బలంగా ఇప్పటి వాళ్ళు ఉండట్లేదు అని. అయితే ఇది 100% నిజం. ఎందుకంటే ఒక 50-60 సంవత్సరాల కిందటి వరకు కూడా జనాలు ఒక 70-80 ఏజ్ వరకు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు ముసలి వాళ్ళు అయ్యే వరకు కూడా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేవి కావు. ఇంకా ఎంతో ఆరోగ్యంగా పనిచేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే 40-50 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి బీపీ, షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. అండ్ 30+ ఏజ్ దాటిన వాళ్ళకి కూడా బ్యాక్ పెయిన్ రావడం, ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం లాంటివి జరుగుతున్నాయి. అలాగే తక్కువ ఏజ్ వాళ్ళకి వైట్ హెయిర్ రావటం, ఇంకా ఇలా చిన్న వయసు నుండే అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారు. అయితే వీటికి చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో నెంబర్ 1 శారీరక శ్రమ అనేది లేకపోవడం. పాతకాలంలో ట్రావెల్ చేయడానికి వెహికల్స్ అనేవి ఉండేవి కావు. ఇంకా ఎటు వెళ్ళినా కూడా నడుచుకుంటూనే వెళ్లేవాళ్ళు. దానివల్ల వాళ్ళ బాడీ అనేది చాలా యాక్టివ్ గా ఉండేది. అండ్ వాళ్ళ బాడీలో ఉన్న ఫ్యాట్ మొత్తం కరిగిపోయి చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు. ఇంకా ఇప్పుడు లాంగ్ ట్రావెలింగ్ మాత్రమే కాకుండా ఒక 1 కిలోమీటర్ వెళ్లాలన్నా కానీ బైక్ లో లేదా కార్ లో వెళ్తున్నారు. నడవకపోయినా కానీ అట్లీస్ట్ సైకిల్ మీద వెళ్ళినా కూడా బాడీలో ఉండే ఫ్యాట్ కొంచెమైనా బర్న్ అయ్యి మన బాడీ అనేది యాక్టివ్ గా ఉంటుంది. కానీ మనోళ్ళు అలా చేయరు. ఒక 1 కిలోమీటర్ వెళ్లాలన్నా కూడా బైక్ పైన వెళ్తారు. ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే డే మొత్తం సిస్టమ్ ముందటే కూర్చొని ఇంకా కనీసం అటు ఇటు నడవడం కూడా నడవరు. సో దీనివల్ల మన బాడీలో విపరీతమైన ఫ్యాట్ అనేది పెరిగిపోతుంది. నెంబర్ 2, తినే తిండిలో కల్తీ అవ్వడం. అలాగే జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం. పాతకాలంలో పంటలు అనేవి నార్మల్ గా ఏ కెమికల్స్, పురుగు మందులు యూజ్ చేయకుండా పండించేవాళ్ళు. దానివల్ల ఆ తిండి తిన్నా కానీ అప్పటి వాళ్ళకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేవి కావు. అండ్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు. కానీ ప్రజెంట్ ఇప్పుడు పొలాల్లో అన్ని రసాయన ఎరువులు ఇంకా పురుగు మందులు యూజ్ చేస్తున్నారు. సో దానివల్ల అవి తిన్న జనాలకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. అలాగే చాలా మంది జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ కి అలవాటు పడ్డారు. అంటే మంచి హెల్తీ ఫుడ్ తినడం ఆపేసి జంక్ ఫుడ్ తినడం ఇంకా కూల్ డ్రింక్స్ తాగడం లాంటివి ఎక్కువగా చేస్తున్నారు. దీనివల్ల బాడీలో ఎనర్జీ అనేది తగ్గిపోయి లేజినెస్ అనేది పెరిగి విపరీతమైన బరువు పెరుగుతున్నారు. సో ఇలా బరువు ఎక్కువగా పెరగడం వల్ల మన బాడీలో ఫ్యాట్ అనేది ఎక్కువగా అవుతుంది. సో దీనివల్ల తక్కువ ఏజ్ వాళ్ళకే హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. నెంబర్ 3, మొబైల్ అండ్ వీడియో గేమ్స్ కి అడిక్ట్ అవ్వడం. మనం చాలా మంది చిన్నపిల్లల్ని చూస్తుంటాం. మొబైల్లో వీడియో గేమ్స్ ఆడటం అండ్ ఎక్కువగా మొబైల్ చూస్తూనే ఉంటారు. ఇంకా కొంతమంది చిన్నపిల్లలు అయితే మొబైల్ ఇస్తే తప్ప అసలు అన్నం కూడా తినరు. అయితే చిన్నపిల్లలు మాత్రమే కాకుండా పెద్దవాళ్ళు కూడా చాలా మంది ఇలాగే ఉన్నారు. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఉన్న వాళ్ళంతా మొబైల్ కి అడిక్ట్ అవుతున్నారు. అయితే మొబైల్లో వీడియో గేమ్స్ వల్ల అవుట్డోర్ గేమ్స్ అన్ని మర్చిపోతున్నారు. ఎక్కువగా అవుట్డోర్ గేమ్స్ ఆడట్లేదు. ఇంకా మొబైల్లోనే ఆన్లైన్ గేమ్స్ మాత్రమే ఆడుతున్నారు. ఇలా మొబైల్ కి అడిక్ట్ అవడం వల్ల మనిషి బాడీ అనేది చాలా వీక్ అవుతుంది. ఇంకా లేజినెస్ అనేది పెరుగుతుంది. ఇంకా మెంటల్ గా కూడా చాలా వీక్ గా ఉంటాం. నెంబర్ 4, ఎన్వైరన్మెంట్ లో చేంజెస్ అనేవి రావడం. ముఖ్యంగా పొల్యూషన్ అనేది పెరగడం. అంటే ఇప్పుడు అన్నిట్లో పొల్యూషన్ అనేది పెరుగుతుంది. వాటర్లో పొల్యూషన్ పెరగడం, ఎయిర్లో పొల్యూషన్ పెరగడం, అలాగే భూమిపై వేడి అనేది కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఇలా వాతావరణంలో వచ్చే మార్పులు కూడా మనుషుల లైఫ్ ని కొంతవరకు మారుస్తున్నాయి. అంటే ఇప్పుడున్న పొల్యూటెడ్ ఎయిర్ పీల్చుకోవడం అండ్ పొల్యూటెడ్ వాటర్ తాగడం వల్ల కూడా మనుషుల్లో శక్తి అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అండ్ ఇప్పుడు చెప్పుకున్న ఈ రీజన్స్ అన్నిటి వల్లనే మనుషుల్లో సంవత్సరాలు గడిచే కొద్దీ తక్కువ ఏజ్ వాళ్ళకి శక్తి తగ్గిపోయి వాళ్ళ బాడీలో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.